హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఫస్ట్ రొమాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 18 ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఎపిసోడ్ 17 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. స్టార్టింగ్ సీన్లో మనకు చూపిస్తారు మన హీరోయిన్ నుండి హీరోని కలవడం కోసం తన అపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ అక్కడ హీరో ఉండకపోయేసరికి తను చాలా డల్గా అప్సెట్గా తను తిరిగి మళ్ళీ తన స్కూల్కి వెళ్తుంది. తనకి దారిలో కనిపిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించేసరికి తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, హీరో ఎక్కడికి వెళ్ళాడు, కనిపించడం లేదు, తనకి మెసేజ్ చేసినా ఫోన్ చేసినా ఎలాంటి రిప్లై లేదని అడిగేసరికి వాళ్ళు ఉండి చెప్తారు, తను ఇప్పుడు బిజీగా ఉన్నాడు కదా అనేసరికి, బిజీగా ఉన్నాడా అని అంటూ ఉండేసరికి వాళ్ళు ఉండి చెప్తారు, తను ఇప్పుడు ట్యాన్తో బిజీగా ఉన్నాడు పియానో రూమ్లో అని చెప్పేసరికి ఆ మాట వినేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. ఈ షాక్ అయ్యి అంతేకాక తను డల్గా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళతో చెప్తుంది, సరే నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఆ నుంచి వెళ్తుంది. వాళ్ళు ఉండి ఎక్కడికి, ఇంతకు ఎందుకు, తనతో ఏం పని ఉంది అని అడుగుతూ ఉన్నా కానీ చెప్పకుండా హీరోయిన్ ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ తను ఉండి పియానో రూమ్కి వస్తుంది. పియానో రూమ్కి వచ్చిన తర్వాత తను చూస్తుంది ట్యాన్ హీరోని హగ్ చేసుకొని ఉండడం చూసరికి హీరోయిన్ చాలా అప్సెట్ అవుతుంది. తను చాలా అంటే చాలా బాధతోటి తిరిగి వెనకలకి వెళ్ళిపోతుంది, హీరో కలవకుండానే హీరోని. అక్కడ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఉండి తనని దూరంగా చేసి తను ఉండి చెప్తాడు, ట్యాన్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టం లేదు, నువ్వు జస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్వి, చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్గానే చూశాను అని చెప్తూ ఉంటాడు. తను ఉండి చెప్తాడు, నీకు ఎలాంటి హెల్ప్ కావాలో నేను తప్పకుండా చేశాను, నేను నిన్ను ఇష్టపడటం లేదు, నాకు హీరోయిన్ అంటే ఇష్టం నాకు అని చెప్తూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్ అనుకోకుండా ఒకరికి గుద్దుకోవడం వల్ల తన చేతిలోనే ప్యాకెట్ కింద పడిపోతుంది. హీరో కూడా హీరోయిన్ని చూస్తాడు. హీరోయిన్ ఏమో ఆడి నుంచి వెళ్ళిపోతుంది, ఆ ప్యాకెట్ తీసుకోకుండానే వెళ్ళిపోతుంది. ఆ నుంచి హీరో వెంటనే అది చూసి ఈడ ట్యాన్ని వదిలేసి తను వెళ్ళిపోతాడు. ట్యాన్ ఒంటరిగా మిగిలిపోతుంది, చాలా బాధపడుతూ ఉంటుంది తనలో తాను. ఇక్కడ వెంటనే హీరో ఉండి హీరోయిన్ కలవడానికి వెళ్తాడు, కానీ హీరోయిన్ ఆడ నుంచి వెళ్ళిపోతుంది. అది గమనిస్తాడు. అక్కడ హీరోయిన్ తన కోసం తెచ్చిన ప్యాన్కేక్స్ ప్యాకెట్ కూడా ఆడు ఉండడం చూసి హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ని మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో హీరో ఉండి తను వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో చంక్స్ జిమ్కి వచ్చి ఉంటుంది. తను జిమ్కి వచ్చి చంక్సుకి హీరో మాస్క్ పెట్టేసి తను ఉండి తన ఫేస్ మాస్క్ పెట్టేసి తను ఉండి తనతోటి గొడవ పడుతూ ఉంటుంది, బాక్సింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేసావు, నీకు అందమైన అమ్మాయి ఇష్టం ఉంటే ట్యాన్ అంటే ఇష్టం, మరి అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నాతోటి పరిచయం ఎందుకు చేసుకున్నావు, నన్ను ఎందుకు కిస్ చేసావు అంటే తను ఉండి తనను గుద్దుతూ ఉంటుంది. చంక్స్ ఉండి అలసిపోతాడు, నొప్పి లేస్తూ ఉంటుంది తనకి. కానీ హీరోయిన్ మాత్రం తను ఆగకుండా రా అంటూ తన కోపం అంతా తీర్చుకుంటూ ఉంటుంది, హీరోపై ఉన్న కోపాన్ని. చంక్సు మాత్రం చాలా అంటే చాలా అలసిపోతాడు. తను ఉండి బాస్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, ప్లీజ్ అలసిపోయానని చెప్తుండేసరికి సరే అని తనకి టైం ఇస్తుంది. ఇక్కడ వాళ్ళు కూర్చున్న తర్వాత చంక్సు ఉండి ఆలోచిస్తాడు, తను అయితే నన్ను చంపేస్తుంది ఈరోజు నన్ను, హీరో మీద కోపంతో అని చెప్తూ తను వెంటనే హీరోకి మెసేజ్ పెడతాడు, తను జిమ్లో ఉంది, వెంటనే వచ్చే ఈడికి తనని కలవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ మాత్రం ఆగకుండా హీరోని తిడుతూనే ఉంటుంది. తను మాత్రం ఆపద అసలుకి. అది విన్న చొంగ్సు ఉండి తనని రిలీఫ్గా ఫీల్ చేద్దామని చెప్పేసి తను కూడా తనని తిడుతూ ఉంటాడు. తను కూడా స్టార్ట్ చేస్తాడు, అవును తను మోసం చేస్తున్నాడు, తను ప్లే బాయ్ టైపు, అసలు మంచివాడు కాదు, తను మోసం చేస్తున్నాడు అందరిని అని తను తిడుతూ ఉంటాడు హీరోయిన్ని. దాంతో హీరోయిన్ అదంతా విని నువ్వెందుకు తిడుతున్నావు తనని అంటూ తనపై కోపడుతుంది, తనని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ సీన్లో చూపిస్తాను, బయ్యన్స్ ఉండి తను ఒక హోటల్కి వచ్చి ఉంటాడు. అక్కడ తను వాష్రూమ్కి వెళ్తాడు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తను గమనిస్తాడు, ఒక వ్యక్తి స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడని తను గమనిస్తాడు. తను ఉండి తన వైపు చూస్తూ ఉంటాడు. తన వైపు చూసి తను స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తను ఆ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, అరే ఈ ట్యాబ్లెట్ ఇస్తే ఏం కాదు కదా తనకి అంటూ ఉంటాడు. తను ఉండి తన గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ ట్యాబ్లెట్ని, తనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా దీనివల్ల అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇదంతా బయన్స్ వింటాడు, మనకెందుకులే ఇదంతా అని తను పట్టించుకోకుండా ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు, బయన్స్ అంటే తను బయటికి వస్తూ ఉంటాడు. తను గమనిస్తాడు బయట డింగ్ ఉండడం గమనించి తన దగ్గరికి వెళ్తాడు. తన దగ్గరికి వెళ్ళి తను ఉండి తన వైపు చూస్తూ ఉంటాడు. బయన్స్ని చూసిన డింగ్ ఉండి అంటూ ఉంటుంది, అరే వచ్చేసాడు అని అనుకుంటూ ఉంటుంది. తను లోపల తిట్టుకుంటూ ఉంటుంది బయన్స్ మాత్రం తన వైపు చూసి, ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా కొత్తగా కనిపిస్తున్నావు అనేసరికి
తను ఉండి చెప్తుంది, "నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను" అని చెప్తూ ఉంటుంది. బయోన్స్ ఉండి, "ఏంటిది ఈరోజు డేట్‌కొచ్చావా? ఎవరిని కలవబోతున్నావు? ఇంతకు ఎవరు తను?" అని అడుగుతూ ఉండేసరికి తను ఉండి చెప్తుంది, "నీకు చెప్తే నిన్ను వచ్చిన పని ఏ పనైనా సరే అది పాడైపోతుంది. నేను నీతో మాత్రం అస్సలకి చెప్పను" అని అంటూ తను ఉండి అడుగుతుంది, "ఈరోజు నువ్వు ఏ కొత్త గర్ల్ ఫ్రెండ్ కలవడం కోసం ఇక్కడికొచ్చావు?" అని అడుగుతూ ఉంటుంది. బయ్యన్స్ అండి చెప్తాడు, "నువ్వు నాకు చెప్పనప్పుడు నేను కూడా నీకు చెప్పను" అని అంటూ ఉంటాడు. తను ఉండి, "నేను ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ వ్యక్తిని కలవడం కోసం వచ్చాను. ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా వెళ్ళు వెళ్ళు ఈ నుంచి నన్ను ఎక్కువగా విసిగించకని" చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ బయ్యన్స్ మాత్రం నేను వెళ్ళనని చెప్తూ ఉంటాడు. దాంతోటి అంతలోనే డింగ్ చెప్పిన ఆ స్పెషల్ వ్యక్తి వస్తాడు. ఆడికి ఫ్లవర్ బొకే తీసుకొని తన దగ్గరకొచ్చి డింగ్‌కి ఇచ్చి డింగ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. తనని చూసేసరికి బయోన్సీ మాత్రం షాక్ అయ్యి తన వైపు చూస్తూ ఉంటాడు. తనేనా తను చెప్పిన స్పెషల్ వ్యక్తి అంటూ తన వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ బయోన్సీ కూడా తన కూర్చున్న చైర్ వెనకాలనే తను కూర్చుంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే వింటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, "ఈరోజు నేను తెచ్చిన ఫ్లవర్స్ కన్నా నువ్వే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు తెలుసా? ఫ్లవర్స్ కన్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు" అని చెప్తూ ఉండేసరికి ఆ మాట వినేసరికి డింగ్ ఉండి తనలో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగానా అని అనుకుంటూ ఉంటుంది తను ఉండి ఆంటీతో ఆపకుండా తను ఇంకా పొగుడుతూనే ఉంటాడు. తన గురించి చెప్తూనే ఉంటాడు. అవన్నీ వింటూ ఉంటాడు. బయోన్స్ విని అరే స్టార్ట్ చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. తన గురించి చెప్తూ ఉంటాడు. నేను అలా చేస్తుంటా, ఇలా చేస్తుంటా, నేను చాలా బిజీగా ఉంటాను, నేను చాలా ఫేమస్ అని తను చెప్తూ ఉంటాడు. తన గురించి కూడా చెప్తూ ఉంటాడు. తను ఇవన్నీ వింటూ ఉంటాడు బయోన్స్. అంతలోనే తను ఆడికి వచ్చిన పని వచ్చేసి తను వాళ్ళ కస్టమర్ కలవడం కోసం వస్తాడు తను. అంతలోనే వాళ్ళ కస్టమర్ కూడా వచ్చేసరికి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ బయోన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా తన గురించి తిట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. తన గురించి మొత్తం బ్యాడ్గా చెప్తూ ఉంటాడు. డింగ్ అర్థం చేసుకుంటుందేమో అని, కానీ తను మాత్రం అస్సలకి అర్థం చేసుకోదు. ఇక్కడ వాళ్ళ కస్టమర్కి అయితే అస్సలకి అర్థం కాదు. "ఏం మాట్లాడుతున్నారు మీరు" అని అంటూ ఉండేసరికి తను మాత్రం అది పట్టించుకోకుండా ఉండి చెప్తూనే ఉంటాడు. అదంతా విన్న తను ఉండి అంటాడు, "తను నీకు తెలుసా" అని డింగ్ ఉండి అడుగుతాడు. దాంతోటి తను ఉండి ఈ బయోన్స్ వైపు చూసి, "అస్సలకి తెలియదు, తను నేను ఇప్పుడే చూస్తున్నాను" అని చెప్తూ ఉంటుంది బయోన్స్. తను ఉండి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. బయోన్స్ కూడా తనని మాట్లాడే కొద్దీ తన మాటకి రివర్స్గా చెప్తూ ఉంటాడు. దాంతోటి అతను ఉండి చెప్తూ ఉంటాడు, "ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు" అని చెప్పేసరికి డింగ్ అండి చెప్తుంది, "నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తానని" చెప్పి తను పర్మిషన్ తీసుకొని ఆయన వచ్చి వెళ్తూ ఉంటుంది. తను వెళ్తూ బయోన్స్‌కి కూడా సైగ చేస్తుంది తనని రమ్మని చెప్పేసి. బయోన్స్ కూడా తన వెంటనే వెళ్తూ ఉంటాడు. ఇక్కడ బయట డింగ్ ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. బయోన్స్ వచ్చిన తర్వాత తనతోటి ఉండి అడుగుతూ ఉంటుంది, "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు?" అని అడిగేసరికి తను ఉండి ఇది చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. తను మంచివాడు కాదు, తను బ్యాడ్ గాయ్ అని చెప్తూ ఉంటాడు. కానీ డింగ్ ఉండి అస్సలుగా అదంతా వినిపించుకునే మూడ్లో కూడా ఉండదు. అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉండదు. తను కోపంగా చెప్తూ ఉంటుంది, "తను నీ అంత చెడ్డవాడు కాదు, నీలాగా ప్లే బాయ్ కాదు తను" అంటూ తనపై చాలా కోపంగా అరిచి ఆ నుంచి వెళ్ళిపోతుంది. బయోన్స్‌కి అర్థం కాదు ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి మొబైల్‌లో మాట్లాడుతుంటాడు వాళ్ళ ఫ్రెండ్ తోటి. "ఈ టాబ్లెట్ ఇస్తే ఏం కాదు కదా, సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు కదా" అంటూ తను ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే ఆడికి డిమ్మింగ్ రావడంతో అది గమనించిన తను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. తన చేతిలో ఉన్న టాబ్లెట్ అనేది కింద పడిపోతుంది. తన చెయ్యి జారి ఆడ ఉన్న టీ కప్‌లో పడుతుంది. డింగ్ వెంటనే వచ్చి ఆ టీ మొత్తం తాగేస్తుంది స్పీడ్‌గా. చూసిన తను ఉండి ఆపాలని ట్రై చేస్తుంటాడు. వద్దు తాగొద్దు" అని చెప్తూ ఉంటాడు. స్లో అని చెప్తూ ఉంటాడు. కానీ డింగ్ వెంటనే తాగేసి ఆడ కూర్చుంటుంది. "ఇప్పుడు చెప్పు" అని మాట్లాడుతూ ఉంటుంది. తను ఉండి, "నీకు ఏదన్నా వింతగా అనిపిస్తుందా? ఏదన్నా ఫీల్ అవుతున్నావా ఇలాగా" అని అంటూ అడిగేసరికి తను ఉండి చెప్తుంది, "ఇప్పుడు ఎందుకు అదంతా అడుగుతున్నావు? ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నానని" చెప్తూ ఉంటుంది. తర్వాత తను ఉండి చెప్తూ, "నాకు ఇప్పుడు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుద్దాం" అని చెప్పేసి ఆ నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ తను ఆపాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను వెళ్తూ ఉంటుంది. తనకు కళ్ళు తిరుగుతున్నట్టు అవుతూ ఉంటుంది. తను కింద పడిపోతూ ఉంటుంది. తను పట్టుకొని, "నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా" అని అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తుంది, "కొంచెం దూరంగా జరుగుమని" చెప్తూ ఉంటుంది. కానీ కింద పడుతూ ఉంటే కొద్దీ "నువ్వు కింద పడుతున్నావు" అని తనని పట్టుకొని తను ఉండి చెప్తూ ఉంటాడు. "ఇక్కడ హోటల్‌కి వెళ్దాము, ఆడ నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు" అని చెప్తూ ఉంటాడు. తను ఉండి తనని హోటల్‌కి తీసుకొని వెళ్తాడు. తను వద్దు అంటున్నా కానీ తను తీసుకొని వెళ్తాడు. ఇక్కడ హోటల్‌కి వచ్చిన తర్వాత తనని బెడ్‌పై పడుకోబెడతాడు. తను ఉండి పడుకుంటుంది. తను ఉండి అడుగుతాడు, "ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు" అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది, "నాకు ఊపిరాడటం లేదని" చెప్పేసరికి తను
తను టెన్షన్ పడతాడు, ఊపిరాడటం లేదు, ఇప్పుడు ఎలా అంటూ తను ఆలోచించి తనకి గాలి అందిద్దామని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంతలోనే ఆడికి బయోన్స్ వస్తాడు. బయోన్స్ వచ్చేసి తనని దూరంగా జరిపి ఒక్క పంచ్ ఇస్తాడు తన ఫేస్ పైన. దాంతో తను మూలకు పోయి పడతాడు. అక్కడ హోటల్ మేనేజర్ కూడా ఉండి చెప్తాడు, తనకి వార్నింగ్ ఇస్తాడు, పోలీసుల కంప్లైంట్ చేస్తానని చెప్పేసి. ఇక్కడ డింగ్ నుండి బయోన్స్ తన వెంట తీసుకొని వెళ్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, డింగ్ ఉండి తను స్టూడియోలో ఉంటుంది, బయోన్స్ స్టూడియోలో. ఇక్కడ తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. తను అదంతా గమనించిన బయోన్స్ ఉండి తన దగ్గరికి పోతాడు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది ఏడుస్తూ, ఇదంతా నా వల్లనే జరిగింది, నేను అసలుకి తను నమ్మి ఉండకుండా ఉండాల్సింది, అసలు నువ్వు చెప్పినప్పుడే నేను నమ్మాల్సింది, నీ మాట, ఇదంతా నా తప్పే, నా వల్లనే జరిగింది ఇదంతా అంటూ తను ఏడుస్తూ అంటూ ఉంటుంది. నాకు చాలా పొగరు, అందుకే ఇలా జరిగింది అని తను ఏడుస్తూ తిట్టుకుంటూ ఉంటుంది తనని తానే. దాంతో అదంతా విన్న బయోన్స్ ఉండి చెప్తాడు, ఇదంతా నీ తప్పు అస్సలకి కాదు, ఇందులో నీ తప్పేమీ లేదు, ఇదంతా తన తప్పు, అతను మంచివాడు కాదు, నువ్వు చాలా అంటే చాలా మంచి అమ్మాయివి, నువ్వు చాలా అంటే చాలా మంచి అమ్మాయివి, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా అంటే చాలా మంచి అమ్మాయివి, నువ్వు ఎప్పుడు ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటావు, ఇదంతా నీ తప్పు అస్సలకి కాదు, నువ్వు ఇదంతా నీ తప్పని నువ్వు అస్సలు అనుకోకు అని చెప్తూ ఉంటాడు. తను ఉండి తనని ఓదారుస్తూ ఉంటాడు, తను నవ్వించడం కోసం కొంచెం జోక్స్ కూడా చేస్తూ ఉంటాడు. దాంతో డింగ్ ఉండి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది, కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. బయోన్స్ ఉండి తనని హక్ చేసుకొని తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, చొంగ్సు ఉండి ఇంకా హీరోయిన్ ఉండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చొంగ్సుతో ఉండి అంటుంది, డింగ్ ఇంకా కాల్ చేయలేదేమే, మెసేజ్ కూడా పెట్టలేదు, తను డేట్కి వెళ్ళింది కదా, ఎలా జరిగిందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. అంతలో నాటికి హీరో వస్తాడు. హీరోని చూసేసరికి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. చొంగ్సు తనని ఆపేసి, నాకు కొంచెం పని ఉంది, మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి తను ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ కూడా వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ హీరో ఉండి తనని ఆపేసి తనని తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చోపెడతాడు. నేను నీకోసం ప్యాన్ కేక్స్ తెచ్చాను అంటూ తనకి ఇస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలకి తీసుకోదు, తను కోపంగా ఉంటుంది. దాంతో అది గమనించిన హీరో ఉండి చెప్తాడు, అసలు ట్యాన్ అంటే నాకు ఇష్టం లేదు, ట్యాన్ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, తనే నన్ను హక్ చేసుకుంది అని చెప్తూ ఉంటాడు. అది విన్నసరికి హీరోయిన్ ఉండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ తను బయటికి చెప్పదు. నేను ఎప్పుడు అడిగాను ఇదంతా నేను అసలు అడగలేదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి తను తెచ్చిన ప్యాన్ కేక్స్ కూడా తింటూ ఉంటుంది. హీరో అది చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునే లోపే అంతలోనే తనకి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చేసరికి తను చాలా టెన్షన్ పడుతుంది, ఏమైంది నిజంగా నా అని అనుకుంటూ తను ఆ నుంచి వెళ్తుంది. ఇక్కడ హీరో అదంతా చూస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు, హీరోయిన్ ఉండి డింగ్మీని కలవడానికి వచ్చి ఉంటుంది. డింగ్మీ ఉండి తనకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఉంటుంది. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది. జరిగిందంతా వినేసరికి హీరోయిన్ ఉండి, నిజంగానే ఇదంతా జరిగింది, అసలుకి తన్ని ఎలా నమ్మావు నువ్వు, అసలు నా కంట తను పడిన ఉంటే తన్ని ముక్కలు ముక్కలు చేసేదాన్ని, నేను అసలుకి తను ఊరికి వదిలిపెట్టొద్దు అంటూ తనని తిడుతూ ఉంటుంది తనపై కోపంగా. దాంతో అదంతా విన్న డింగ్ ఉండి చెప్తుంది, ఏం పర్లేదు, ఇప్పుడు నన్ను బయోన్స్ వచ్చి కాపాడాడు కరెక్ట్ టైంకి అని చెప్తూ ఉంటుంది. దాంతో తనుండి ఈ బయోన్స్ కాపాడాడు కాబట్టి సరిపోయిందంటూ తనని తిడుతూ ఉంటుంది ఆపకుండా. ఇక్కడ తనుండి తనకి చెప్పాలని ట్రై చేస్తుంటుంది, ఒక విషయం చెప్పాలని. ఇక్కడ తనుండి నీతో ఒక విషయం చెప్పాలని అంటూ ఉంటుంది. తను ఉండి అడుగుతుంది ఏంటిదని అడిగేసరికి డింగ్ ఉండి కొంచెం తరబడుతూ చెప్తూ ఉంటుంది, నాకు బయోన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఆ మాట వినేసరికి హీరోయిన్ బ్రెయిన్ బద్దలైపోతుంది. అసలుకి నిజంగానా, అసలు ఏమంటున్నావు నువ్వు, అసలుకి నువ్వు నిజం చెప్తున్నావా అసలుకి అంటూ తను ఉండి అన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది. దాంతో అదంతా ఉండి చెప్తూ ఉంటుంది, నిజంగానే తనంటే నాకు చాలా ఇష్టము, తను కొంచెం ప్లే బాయ్ టైప్ అయి ఉండొచ్చు, కానీ తన మనసు చాలా మంచిది, తను చాలా అంటే చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది. అవన్నీ విన్నాక హీరోయిన్ ఉండి కొంచెం టెన్షన్ పడుతుంది, షాక్ కూడా అవుతుంది. కానీ డింగ్ సంతోషం కోసం తను కూడా సరే అని చెప్తుంది, నీకు హెల్ప్ చేస్తానని కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు గట్టి హ్యాక్ చేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్లో మనకు చూపిస్తారు బయోన్స్ ఉండి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ కొంతమంది గూండాలు తనని చుట్టుముడతారు. ఆ గూండాలు ఎవరై ఉండరు. ఇక్కడ మార్నింగ్ తను కలిసిన అతను ఉండి తనపై గూండాలని పంపిస్తాడనమాట. తను ఉండి చెప్తుంటాడు, తనే నన్ను కొట్టింది, తన్ని డింగిని తీసుకొని వెళ్ళింది, తన వల్ల ఇదంతా జరిగిందని చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఉండి తన్ని కొట్టడానికి చుట్టుముడుతూ ఉంటారు. ఇక్కడ బయోన్స్ ఉండి ఎలాగో ఒకలా నుంచి పారిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా తన వెంట పడుతూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు, హీరో ఇంకా హీరోయిన్ ఉండి వాళ్ళ స్కూల్లో మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. హీరో ఉండి డింగ్ ఇప్పుడు పర్లేదా అని అడిగేసరికి హీరోయిన్ ఉండి పర్లేదు, ఇప్పుడు తను బాగానే ఉంది అని చెప్తూ ఉంటుంది.
ఉంటుంది. అంతలోనే తనకి బయోన్సీ కాల్ వచ్చేసరికి హీరో అది చూసి బయోన్సా ఎందుకు ఫోన్ చేశారు ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే ఇతను ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది ఏమైంది అని అడిగేసరికి ఇతను షాక్ అయ్యి తను షాక్లో అడుగుతూ ఉండేసరికి అదంతా గమనించిన హీరో ఉండి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అంతలోనే తను ఉండి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, వెంటనే నాతో పాటు రా అని చెప్తూ తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు గమనిస్తారు బయోన్సీ బెడ్పై పడుకొని ఉంటాడు. తన పైనుంచి కింది దాకా మొత్తం కట్లతోటి ఉంటాడు. దాంతో అది చూసేసరికి హీరో హీరోయిన్ ఇద్దరు షాక్ అవుతారు. హీరోయిన్ అయితే బయోన్సీ ఏమైంది నీకు అసలుకి అంటూ తనని లేపుతూ ఉంటుంది. అంతలోనే వెనకాల నుంచి బయోన్సీ వచ్చి నిజంగా పాపం కదా తను ఎంత దెబ్బలు తాకాయి చూడు తనకి అని అనేసరికి వాళ్ళిద్దరు భయపడతారు. ఏంటి బయోన్సీ ఏంటంటే ఆడ మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా భయపడతారు. హీరో అయితే చాలా అంటే చాలా భయపడతాడు. ఇంకా బయోన్స్ అంటే చెప్తాడు తను నా పక్క బెడ్ అతను వేరే పేషెంట్, నా బెడ్ యువతలని చెప్తుంటాడు, నేను వాష్రూమ్కి వెళ్ళాను అని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ బయోన్సీకి హీరోయిన్ హెల్ప్ చేస్తుంటుంది. అదంతా హీరో చూస్తూ ఉంటాడు. దాని తర్వాత హీరోయిన్ ఉండి అడుగుతుంది నువ్వు డింగ్మింగ్కి చెప్పావు ఈ విషయం అని చెప్పేసరికి బయోన్స్ ఉండి చెప్పలేదని చెప్పేసరికి తను డింగ్మింగ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. దాంతో బయోన్సీ తనని ఆపుతాడు. తనని ఆపేసి ఉండి చెప్తాడు తనకి చెప్పకు, ఇప్పటికే తను చాలా బాధలో ఉంది, ఈ విషయం కూడా తెలిస్తే తను నా వల్లే తనకి దెబ్బలు తాకాయని చెప్పి తను అప్సెట్ అవుతుంది, వద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తారు. ఇక్కడ హీరోయిన్ ఉండి అడుగుతుంది అయితే సరే ఇంకేంటి నెక్స్ట్ అని అడిగేసరికి బయోన్స్ ఉండి తనతో చెప్తుంటాడు నాకు చాలా దెబ్బలు తాకాయి, చాలా నొప్పిగా ఉందని తను అడగబోతూ ఉంటాడు. హీరోకి తన ప్లాన్ అర్థమయ్యి తను ఉండి చెప్తాడు నేను నీకు సాయం చేయడానికి నేను ఉన్నాను కదా, నేనేంటి సాయం చేశాను. హీరోయిన్ని ఉండి తన ట్రైనింగ్లో బిజీగా ఉంటుంది కదా, తను చాలా కష్టపడుతుంది, ముందే కాంపిటీషన్ ఉంది అని చెప్తూ తనని వెళ్ళమని చెప్తూ ఉంటాడు. ఇక్కడ బయోన్స్ అంటే వద్దు నువ్వు నన్ను చూసుకోవడానికి నువ్వు ఉండు, హీరో వద్దు అని చెప్తూ ఉండే కొద్దీ హీరో ఉండి తనకి లేట్ అవుతుంది, తన కాంపిటీషన్ ఉంది, నువ్వు వెళ్ళు మీ కోచ్కి తెలుసా చాలా తిడుతుంది అని చెప్పి తను పంపిస్తూ ఉండే కొద్దీ బయోన్స్ అంటే వద్దు వెళ్ళకు ఆగు అని చెప్తూ ఉంటాడు. కానీ హీరో ఉండి తను పంపించేసి తను ఉండి చెప్తాడు ఏంటి ఇప్పుడు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ బయోన్స్ అంటే కోపం చూస్తూ ఉంటాడు. కాసేపాక హీరో ఉండి తను నవ్వుతూ ఉంటారు. తన మొబైల్ చూస్తూ అదంతా చూసిన బయోన్స్కి ఉంటే చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. తన కోపం వచ్చి తను యాపిల్ తింటూ ఉంటాడు, ఆలోచిస్తాడు. యాపిల్ తింటూ ఆలోచించి తను వెంటనే హీరోతో ఉండి చెప్తాడు తనకి ఆ యాపిల్ పొట్టు తీసిమని ఇస్తాడు. దాంతో హీరో కూడా అది చూసి తీసుకొని తను తీసి ఇస్తాడు. కానీ తను ఉండి నాకు ఇప్పుడు వద్దు, నాకు గ్రేప్స్ తినాలనిపిస్తుంది ఇప్పుడు అని అడిగేసరికి తను ఉండి చెప్తాడు నువ్వు ఇప్పుడే కదా యాపిల్ తినాలని ఉందన్నావు అని చెప్పేసరికి తను ఉండి అంటాడు అది 30 సెకండ్స్ ముందు, ఇప్పుడు నాకు గ్రేప్స్ తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో హీరో ఉండి నేను తీసుకురాను అని చెప్తూ ఉండేసరికి అయితే సరే నేను హీరోయిన్కి ఫోన్ చేస్తాను, తను వచ్చి నాకు కావాల్సింది అందిస్తుంది అని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని అంటూ తను కోపంగా సరే తెస్తాను అంటూ తెచ్చి ఇస్తూ ఉంటాడు. తను ఉండి నోరు తెరుస్తాడు తినిపిమని. దాంతో హీరో ఉండి కోపంగా తనకి తినిపిస్తూ ఉంటాడు. కానీ తనకి తినిపించకుండా తనే తింటాడు. దాంతో ఉండి అంటాడు అసలు హాస్పిటల్కి వచ్చింది నన్ను కేర్ చేయడం కోసమా, నువ్వు కేర్ చేసుకోవడం కోసమా అని అంటూ తను తినిపించమని అనేసరికి తను ఉండి తనకి ఇస్తాడు. బయోన్స్ ఏంటి అడుగుతాడు ఇందులో విషయం ఏమన్నా కలిపావా అని అడిగేసరికి తను ఉండి చెప్తాడు ఏమో నాకు తెలియదు అంటూ తను నవ్వుతూ అనేసరికి తను ఉండి చూస్తూ ఉంటాడు హీరో వైపు. అంతలోనే అడిగి నర్స్ వస్తుంది. నర్స్ వచ్చేసరికి వెంటనే బయోన్స్ ఆ గ్రేప్స్ తిని ఏమైంది నన్ను డిశ్చార్జ్ చేయబోతున్నారా అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది లేదు నీకు ఇంజెక్షన్ చేద్దామని వచ్చానని చెప్పేసరికి బయోన్స్ ఉండి ఏడుస్తుంటాడు చిన్నపిల్లలాగా. తను గొడవ చేస్తూ ఉంటాడు వద్దు నాకు ఇంజెక్షన్ వద్దు అని తను అంటూ ఉండేసరికి వాళ్ళ నర్సు పట్టుకొని అలాగే ఇంజెక్షన్ చేస్తుంటే తను వేయనివ్వడు. దాంతో హీరో ఉండి నవ్వుతూ అదంతా చూస్తూ తనని గట్టిగా పట్టుకుంటాడు ఇంజెక్షన్ వేయమని చెప్పేసి. దాంతో తనకి ఇంజెక్షన్ వేయిస్తాడు హీరో. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు బయట నుంచి బయోన్స్ని చూస్తూ ఉంటారు. బయట నుంచి బయోన్స్ని చూసి హీరో ఉండి చెప్తాడు ఇంకా మనం బయలుదేరుతామని చెప్పి తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే బయోన్స్ని చూసుకోవడం కోసం డింగ్మింగ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ డింగ్మింగ్ ఇంకా బయోన్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డింగ్మింగ్ ఉండి అంటుంది నువ్వు నాకు ఈ విషయం ముందెందుకు చెప్పలేవని తనపై కోపడుతుంది. దాంతో బయోన్స్ ఉండి చెప్తాడు లేదు నేను నీతో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ఆల్రెడీ బాధలో ఉండడం వల్ల ఇంకా నీకు చెప్పలేకపోయానని చెప్పేసరికి తను ఉండి చెప్తుంది ఇదంతా నా వల్లే నీకు ఇలా దెబ్బలు తాకాయని తనని తిట్టుకుంటూ ఉంటుంది. దాంతో బయోన్స్ ఉండి చెప్తాడు ఇదంతా నీ వల్ల కాదని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ తనని ఉండి చెప్తూ ఉంటాడు తనకి. దాంతో బయోన్స్ మాటలు నా డింగ్మింగ్ ఉండి చెప్తుంది అయితే నేను నీకు జాబ్లో మళ్ళీ తిరిగి చేరాలనుకుంటున్నాను ఎందుకంటే నీకు సాయం చేయాలనుకుంటున్నాను, స్టూడియో
స్టూడియోలో హెల్ప్ చేస్తాను, నీకు దెబ్బలు తాకాయి కదా అని చెప్పేసరికి డింగ్వింగ్ వైపు బయోన్సీ చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన డింగ్వింగ్ ఉండి చెప్తుంది, లేదు నేను నీకు కేవలం సాయం చేస్తుంది, నీకు నా వల్ల దెబ్బలు తాకాయి అని చెప్పేసి ఇంకెందుకు కారణం లేదని చెప్తూ ఉంటుంది. బయోన్సీ కూడా అవునంటూ తన వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు, హీరో ఉండి హీరోయిన్ని తన హాస్టల్ దాకా తోడుగా వస్తాడు. తోడుగా వచ్చిన తర్వాత తను ఉండి అడుగుతాడు, నువ్వు రేపు ఫ్రీ అయినా మన ఇద్దరం కలిసి మూవీకి వెళ్దామా అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది, నేను తప్పకుండా వస్తానని చెప్తుంది. ఇక్కడ తను మార్నింగ్ తన ట్రైనింగ్ త్వరగా కంప్లీట్ చేసుకొని వాళ్ళ కోచ్ తోటి పర్మిషన్ తీసుకొని తను వెంటనే హీరోని కలవడానికి వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, వాళ్ళిద్దరు కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. ఇక్కడ హీరో ఉండి తనపై చెయ్యి వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ముందు బెంచీలో ఒక కప్పుల్ ఉండి కిస్ చేసుకుంటూ ఉంటే అది చూసిన హీరోయిన్ ఉండి తన వైపు చూపిస్తూ చెప్తూ ఉంటుంది, వాళ్ళు ఎలా కిస్ చేసుకుంటున్నారో చూడు, అసలుకి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కెమెరాలే ఉన్నాయని చెప్పేసరికి హీరో ఉండి అవునట్టు తన చెయ్యి తీసేస్తాడు. ఇక్కడ మూవీ చూడడం అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి హీరోయిన్ హాస్టల్ దాకా వస్తాడు. హీరో మళ్ళీ తోడుగా తనకి వచ్చిన తర్వాత హీరో ఉండి తనతోటి ఒకటి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు, కానీ ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలోనే ఆడికి వాళ్ళ కోచ్ వస్తుంది. వాళ్ళ కోచ్ వచ్చి చెప్తుంది, నువ్వు ఇంకా హాస్టల్కి రాలేదా, ఇంకా నిద్రపోలేవా, నువ్వు ఇక లేట్ అయింది, వెళ్ళి నిద్రపో అని చెప్తూ ఉంటుంది. దాంతో అది విన్న హీరోయిన్ నుండి సరే బాయ్ అని చెప్పి వెళ్తుంది. ఇక్కడ హీరోయిన్ తోటి ఉండి వాళ్ళ కోచ్ ఉండి చెప్తుంది, ఇంకా నువ్వు కూడా బయలుదేరు అని చెప్తూ ఉంటుంది. హీరో కూడా సరే అని నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో చూపిస్తారు, హీరో ఉండి తన రూమ్లో ఉంటాడు. తన రూమ్లో ఉండి తను ఎలాగైనా హీరోయిన్కి ఎలాగైనా తన ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలని డిసైడ్ అవుతాడు. తను ఫోన్లో మెసేజ్ పెడతాడు హీరోయిన్కి, ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలు అర్థం చేసుకోలేకపోతూ ఉంటుంది. దాంతో హీరో ఉండి కోపంగా తను సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు, ఫోన్ అవతలకేసి. ఇలా అయితే నేను జీవితాంతం ఇంకా బ్యాచురల్గానే ఉండిపోవాల్సి వస్తుంది, సింగిల్గానే ఉండిపోవాలి, ఎప్పుడు అర్థం చేసుకుంటుంది తను అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే తనకి ఐడియా వస్తుంది. తను హీరోయిన్ని ఇన్వైట్ చేస్తాడు తన ఇంటికి, ప్లాన్ చెప్పి ఒకటి ఐడియా చెప్పేసి. ఇక్కడ తను ఉండి క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. తను చాలా అంటే చాలా ఏదేదో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వెంటనే వచ్చేసరికి తను డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి తను ఉండి హీరోయిన్ ఇంట్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఇంట్లో లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ వెంటనే లోపలికి వచ్చి తను ఉండి అడుగుతుంది, ఇల్లంతా చీకటిగా ఉంది, నువ్వు రమ్మన్నావు కదా, నీకు హెల్ప్ చేయమన్నావు కదా, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, కరెంట్ ఎక్కడ ఆగిపోయింది, లైట్స్ ఏడున్నాయని అడుగుతూ ఉంటుంది. తను సీదాగా వెళ్ళి తను లైట్స్ ఫిట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. దాంతో హీరో ఆపి తనని డిన్నర్కి ఇన్వైట్ చేద్దామని అనుకుంటే తను మాత్రం అదంతా పట్టించకుండా వెళ్ళి తను సీదాగా వెళ్ళి తను లైట్స్ రిపేర్ చేస్తూ ఉంటుంది. దాంతో అదంతా చూసిన హీరో ఉండి తనకి గుర్తొస్తుంది, తను క్యాండిల్స్ అవన్నీ వెలిగించి పెట్టి ఉంటాడు. వెంటనే వెళ్ళి అవన్నీ ఆర్పేస్తాడు. తను పెట్టిన డ్రింక్ కూడా ఆ నుంచి తీసేస్తూ ఉంటాడు. అదంతా హీరోయిన్ వచ్చి చూస్తుంది, ఏంటిది ఇదంతా అని అడిగేసరికి తను ఉండి ఏం లేదు అంటే అవన్నీ దాచిపెడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉండి సరే ఇంకా నేను వెళ్తానని చెప్పేసరికి తను ఉండి అడుగుతాడు, నేను నీకు తోడుగా రానా అని అడిగేసరికి తను ఉండి లేదు నేను వెళ్తానని చెప్పేసి తను బయటికి వెళ్తుంది. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తనకు గుర్తొస్తుంది, తన పర్స్ లోపలే మర్చిపోయానని. తను ఆలోచించి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది, కానీ డోర్ ఓపెన్ చేయకుండా తను తిరిగి అలాగే వెళ్తుంది. తన పర్స్ తీసుకోకుండా తను వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ లోపల రూమ్లో ఉండి హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఇక్కడ హీరోయిన్ ఉండి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనని స్టూపిడ్ అని తిట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హీరో తనని ఏదో ప్లాన్ చేసి తను ఇన్వైట్ చేస్తే నేనేమో ట్యూబ్లైట్ లాగా నేను బల్బు ఫిట్ చేయడానికి వెళ్ళానని తను తిట్టుకుంటూ ఉంటుంది. దాంతో అంతలోనే తను ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెనకాలకించి హీరో వచ్చి తనని బ్యాక్ హగ్ చేసుకుంటాడు. తను హీరో తన వెంట వస్తూ ఉంటాడు. తనని హగ్ చేసుకొని తను ఉండి చెప్తాడు, ఐ లైక్ యూ అని చెప్తాడు. ఆ మాట వినేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. దాంతో తను ఉండి అడుగుతుంది, ఏంటి ఏం చెప్పావు మళ్ళీ ఒకసారి చెప్పనేసరికి తను ఉండి వెంటనే తనని తిప్పి అంటూ ఉంటాడు, ఐ లైక్ యూ అని చెప్తూ ఉంటాడు. ఆ మాట వినేసరికి హీరోయిన్ షాక్లో ఉంటుంది. మన ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనున్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.